హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో అతిపెద్ద వైష్ణవాలయాన్ని చూపించబోతున్నాను. ఆ టెంపుల్ పేరే ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆ టెంపుల్ పేరే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, అలాగే యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు. ఈ టెంపుల్ మానేపల్లి హిల్స్, భువనగిరి డిస్టిక్లో ఉంది. యాదగిరిగుట్ట నుండి 45 నిమిషాల్లోనూ, అలాగే హైదరాబాద్ నుండి గంటంపావులో ఈ స్వర్ణగిరికి చేరుకోవచ్చు. నమో వెంకటేశ. మానేపల్లి వారు 22 ఎకరాలలో నిర్మించినటువంటి చారిత్రాత్మకమైన కట్టడాన్ని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని సందర్శించడం రండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 to 1, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 1 hour తర్వాత 2 to 9 PM వరకు ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. స్వర్ణగిరి ఎంట్రన్స్ గేట్ పైన శంకు చక్రాలతో పాటుగా మధ్యలో శ్రీమాన్ రామానుజుల వారిని ఎంత అందంగా మలిచారు చూడండి. చాలా అందంగా ఉంది కదండి. ఇక లోపలికైతే వెళ్దామండి. గేట్ కూడా చాలా అందంగా ఉంది. ఇది రామానుజ మార్గం అని అంటారండి. ఇందు నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే అవ్వాలి. ఎంటర్ అవ్వగానే మనకు చెప్పుల స్టాండ్లు ఒక 5-6 ఉంటాయి. మధ్యలో మనం చెప్పులు ఇక్కడ పెట్టాలి. ఈచ్ 5 rupees టికెట్ తీసుకుంటారు. టోకెన్ ఇస్తారు వాళ్ళు. టెంపుల్ ఆవరణలో మనకు ముందుగా కనిపించేది బ్రహ్మరథం అండి. ఈ రథంలో శ్రీవారిని చాలా అందంగా నిర్మించి పెట్టారు. చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పక్కనే జయ విజయులు మనకు దర్శనమిస్తారు. శ్రీవారికి ఎక్కడైనా జయ విజయులు కంపల్సరీగా ఉంటారు కదండి. ఆ పక్కనే శ్రీమాన్ రామానుజుల వారిని ఇక్కడ కూడా ప్రత్యేక మండపంలో మకర తోరణంతో పెట్టారు. ఇక్కడ లెఫ్ట్లో కనిపించేవి మనకి దశమండపాలండి. అలాగే ఈ మధ్య దారి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్లో తీసుకెళ్లడానికి కోసమని, అంటే నడవలేని వారి కోసమని నిర్మించినటువంటి దారి. స్వర్ణగిరిని దర్శించడానికి వచ్చిన వారికి ఎంతో ఎగ్జైట్మెంట్ ఇచ్చేవి శ్రీ స్వామివారి పాదాలు. ఈ పాదాలు అచ్చం తిరుమల అలిపిరి దగ్గర స్వామివారి పాదాలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారండి, శంకు చక్రాలతో పాటు దేవతలు అలాగే వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తున్నారు. స్వామివారి పాదాలు మెట్టెలతో పాటుగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ జనాలందరూ సెల్ఫీలతో ఫోటోలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ మనం ఎదురుగా చూసినట్లయితే ఓన్లీ స్వామివారు ఒకరే కనిపిస్తారు. వెనకాల మత్స్యావతారంతో ఉన్న మకర తోరణం కనిపించదు. ఇక్కడ సైడ్ నుంచి చూస్తేనే కనిపిస్తుందండి. ఇది ఇందాక చూపించాం కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, నడవలేని వారి కోసమే ఈ దారి మొత్తం. స్వామివారి గోళ్ళు జీవకళ ఉట్టిపడేలాగా ఉన్నాయి. అలాగే పెద్దవేలికి మెట్టెలు, పాదాలకు పట్టిల్లాగా, పాదాల పైన పువ్వుల ఆకృతితో చాలా అందంగా శిల్పకళను చాటి చూపించారు. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. స్వామివారి దర్శనం కోసమని ఇక్కడ నుండే మనం పైకి వెళ్ళాలండి. దాదాపు 108కి పైగా మెట్లున్నాయి. కానీ అసలు మెట్లు ఎక్కిన ఫీల్ అయితే లేదు. నిజంగా చిన్న చిన్న మెట్లు అన్నమాట. చాలా బాగున్నాయి, ఈజీగానే వెళ్ళొచ్చు. పెద్దగా 108 మెట్లు ఎక్కామా అన్న ఫీల్ అయితే అసలు లేదండి. ఇక్కడ కార్వింగ్ కూడా చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ తులసి మాల అండ్ కొబ్బరికాయ, పూలు అన్నీ 60 రూపాయలకు సెట్లు అమ్ముతున్నారు. ఇక్కడ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. మెట్లు ఎక్కుతున్నప్పుడు పైకప్పు పైన గోవింద నామాలను ప్రతి చోట రాసి పెట్టారు. అలాగే దశమండపాలను ఏర్పరిచారు. ఈ దశమండపాలను కూడా మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు శ్రీమన్నారాయణ దశావతారాల్లో ఒకటైన శ్రీ మత్స్యావతారం. రెండవ అవతారమైన కూర్మ అవతారం ఇక్కడ చాలా అందంగా ఉంది. కార్వింగ్ కూడా చాలా చక్కగా చెక్కబడింది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకు గరుడ స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కనిపిస్తున్నాడు. చాలా అందంగా చెక్కారండి. ఇది కూర్మ అవతారం. మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారం ఇక్కడ చాలా అందంగా చూపించబడింది. చూడండి.
4వ అవతారమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ అవతారం. ఇది ఇంకా కంప్లీట్ కాలేదండి, మధ్యలో ఓపెన్గా ఉంచారు, ఇంకా చేస్తున్నారు. 5వ అవతారమైనటువంటి శ్రీ వామన అవతారం చాలా చక్కగా అందంగా చెక్కబడింది, చూడండి. శ్రీ పరశురామ అవతారం చాలా అందంగా, చాలా చూడ చక్కగా ఉందండి. ఇక్కడ ఒకసారి తిరిగించి దర్శించండి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఎంతో ఉత్కృష్టమైన అవతారం శ్రీరామ అవతారం. శ్రీరామ అవతారాన్ని మనం దర్శించి తరిద్దాము. నాగలిని ధరించినటువంటి శ్రీ బలరాముని దర్శించి తరిద్దాం. జగన్నాథ సూత్రధారి అయిన శ్రీకృష్ణ అవతారాన్ని ఇక్కడ దర్శించండి. శ్రీ మహావిష్ణువు చివరి అవతారం దశావతారమైనటువంటి కల్కి అవతారం అండి. ఇక్కడ చాలా అందంగా చూపించబడింది. ఇంకా విగ్రహ ప్రతిష్టాపన కానివన్నీ ఇలా ఓపెన్గా ఉంచుతున్నారు. ఇలా కొన్ని ప్లేస్లలో ఖాళీగా ఉంచారండి, ఎందుకంటే అవి 10వ తారీఖు లోపల ప్రతిష్టాపన చేస్తారనేసి అలా వదిలేశారు కొన్నింటిని. దశమండపాలు దాటుతూ మనం లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగా కనిపించేది మానేపల్లి విజయ స్తూపం. ఈ స్తూపాన్ని ఎక్కడైనా మామూలుగా ఏదైనా పనిని పూనుకున్నప్పుడు ఆ పనిని దిగ్విజయంగా చేసినప్పుడు ఇలాంటి స్తూపాలను నిర్మిస్తారంట. శ్రీ మానేపల్లి గోపికృష్ణ మురళీకృష్ణ గారి అమ్మగారైన విజయమ్మ గారి కోరిక మేరకు ఈ స్వర్ణగిరిని నిర్మించడం జరిగింది. అందుకుగాను నిర్మించినదే ఈ మానేపల్లి విజయ స్తూపం. ఈ విజయ స్తూపం పక్కనే మనకు సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం, అలాగే డొనేషన్స్ స్వీకరించడం కోసమని కౌంటర్లు ఉంటాయి. ఆ పక్కనే మనకు విశ్వక్సేన గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ గణపతి మనకు బంగారు కవచంతో దర్శనమిస్తూ ఉంటారు. పైన నాకు డిజైన్ చాలా అందంగా నచ్చిందండి, చాలా క్లియర్గా చెక్కారు. విశ్వక్సేన గణపతి అనగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కోశాధికారిగా ఉండే గణపతి అన్నమాట. మరి ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి కదండి, అందుకే ఇక్కడ ఈ గణపతి. స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే వెనుకకి తిరిగినట్లయితే దశమండపంలో ఎండింగ్లో ఉన్నటువంటి ఆ కలశ గోపురాలు చాలా అందంగా కనిపించాయి. ఇక్కడే మనకు వీల్ చైర్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఈ ప్లేస్లో మనం తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న మండపం గరుడ మండపం అండి. గరుడాళ్వార్ ఎంత అందంగా నమస్కరిస్తూ మనకు స్వాగతం పలుకుతున్నారో చూడండి. శ్రీకృష్ణుల వారిని అలాగే హనుమంతుల వారిని చాలా అందంగా మనకు ఈ చెక్కడంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ గరుడ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వామివారు ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా దర్శనం ఇచ్చేలాగా ఒకే వైపు కాకుండా రెండు వైపులా ఉంటుంది స్వామివారి దర్శనం. తిరుమలలో లాగే ఇక్కడ కూడా 4 మాడవీధులను ఏర్పరిచారు. ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు మాడవీధి. ఇక్కడ గోడపైన గరుడ స్వామి వారివి, అలాగే పక్కనే మనకు గోవిందనామాలను వైవిధ్యభరితంగా చెక్కించి పొందుపరిచారు. మనకు ఇక్కడ చివర్లో మనకు స్వర్ణగిరీశాయ నమః అని పెడుతూ ఉంటారు. సాయం సంధ్య వేళ మరొక అద్భుతమైన నిర్మాణాన్ని తిలకిద్దాం. అదే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి హనుమన్ల వారి భంగిమ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. స్వామివారి ముఖంలో చాలా చక్కని చిరునవ్వుతో భక్తులను స్వాగతిస్తూ నాట్య భంగిమలో నమస్కరిస్తున్నారు.
21 మంది స్థపతులు దీన్ని డిజైన్ చేశారు. వారందరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలులు. ఈ ఆలయంలో పూజలు చేయడానికి క్రింద ఒక హనుమాన్ల వారు, అలాగే అభిషేకం చేయడం కోసమని పైన ఒక హనుమాన్ల వారు ఉండటం విశేషం. 30 అడుగులు ఉన్న హనుమాన్ల వారికి అభిషేకం చేయడం కోసం లిఫ్ట్ నిర్మిస్తున్నారు. రామలక్ష్మణులను తన భుజాలపైన ఎక్కించుకొని వెళ్తున్నటువంటి హనుమాన్, అలాగే సీతమ్మ వారికి శ్రీరాముని ఆనవాలు ఉంగరాన్ని చూపిస్తున్న హనుమాన్, సంజీవనిని తీసుకెళ్తున్న వీర హనుమాన్, అలాగే సీతాదేవి ఆశీర్వాదం పొందుతున్నటువంటి హనుమాన్, అలాగే స్నేహబంధానికి నిర్వచనం చెప్పే శ్రీరామ హనుమాన్ల ఆలింగనము, అలాగే సీతాదేవి ఆశీర్వాదం పొందుతున్నటువంటి హనుమాన్ల వారితో తదితరులు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అండి. దీనికోసమని జయాతి రథాన్ని నిర్మించారు. చాలా అరుదైన అందమైన రథం. ఈ రథం హంపి రథంను బేసిక్ చేసుకొని నిర్మించారు. శ్రేష్టమైన నల్లరాయిని తిరుమల నుండి తెప్పించి 21 మంది స్థపతులు దీన్ని డిజైన్ చేశారు. అందమైన ఆర్కిటెక్చర్తో, చాలా అరుదైన కార్వింగ్తో 5 సంవత్సరాలు పైగా ఈ ఒక్క రథాన్ని చేయడానికే పట్టిందంటండి. అందమైన స్తంభాలు, దిమ్మలు, చాలా చక్కటి కార్వింగ్ అండి. ఇలాంటి అరుదైన ఆర్కిటెక్చర్ని ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూడలేదండి. చాలా బాగుంది. కార్యసిద్ధి హనుమాన్తో పాటుగా ఈ మండపం యొక్క మొత్తం ఎత్తు 121 అడుగులుంటుందంట. తన తోకపై కూర్చొని ఎదురుగా సింహాసనంలో ఉన్నటువంటి దశకంఠునికి సవాలు విసురుతున్న హనుమాన్ ఎంత అందంగా ఇక్కడ మనకు దృశ్యీకరించారో చూడండి. ఎంత బాగుందో. వీర హనుమానికి జై. ఎంత పెద్ద మండపమో ఊహించి చూడండి. దీన్ని నిర్మించడానికి ఎంత శ్రమించి ఉంటారు. నిజంగా అద్భుతమే కదండి. సాయంత్రం వేళ స్వామివారికి నైవేద్యం సమర్పించడం కోసమని పంతులు గారు నైవేద్యాన్ని శాస్త్రోక్తంగా నివేదన చేస్తున్నారు తీసుకొచ్చి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వర్ణగిరిలో మరో అద్భుతం ఈ జయగంట. భారతదేశంలోనే 2వ అతిపెద్ద జయగంట ఇది. దీని బరువు వచ్చేసి అక్షరాల 1700 కిలోలు. ఈ జయగంట కంచుతో తయారు చేసింది. 1700 కిలోలతో తయారు చేసింది. ఇది ఏషియాలోనే 2వది. ఇదివరకు ఇదే మొదటిది ఉండేది. బాలరాముని దగ్గర ఇంతకంటే పెద్దది, అంటే దాదాపు అది 2500 కిలోల బరువుతో అక్కడ చేశారు. తర్వాత ఇదే పెద్ద గంట జయగంట కంచుతో తయారు చేసింది అనమాట. దీని నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ గంటని కొడుతూ ఉంటారు. ఈ జయగంట కొట్టినప్పుడు అందులో నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయంట. ఆ పాజిటివ్ వైబ్స్ 2 మినిట్స్ వరకు అక్కడే ఉంటాయి. అది మనం అక్కడ ఉండి అనుభవించవచ్చునని అందరూ చెప్తున్నారు. అది నిజమే. ఈ జయగంట పైన శ్రీమతి రామానుజుల వారి పేరు, శ్రీమాన్ మానపల్లి రామారావు గారు, విజయమ్మ అండ్ ఫ్యామిలీ వారి పేర్లను లిఖించబడింది. ఇక ప్రదోష కాలంలో ఇక్కడ అందాలైతే చెప్పనలవి కాదండి. చాలా అందంగా ఉంది. సూర్యుడు నారింజ కలర్లో చాలా అందంగా అస్తమిస్తున్న టైం అండి. చాలా బాగుంది. ఇది మనకు దీపాలంకరణ కోసం దీపాల మండపం అండి. ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు. చూడండి, సూర్యోదయం కన్నా సూర్యాస్తమం ఎంతో అందంగా అనిపిస్తుంది అన్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. బహుశా అది సూర్యాస్తమం ప్రభావమేమో అనిపిస్తుంది. దీపాల మండపానికి కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి మధ్య భాగంలో మనకు గరుడస్వామి అత్యంత ఎత్తైన ప్రదేశంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆకాశంలో విహరిస్తూ స్వామివారి వైభవాన్ని, అలాగే స్వామివారి కోసం వచ్చినటువంటి భక్తులను చూస్తూ పరవశిస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నాడా అన్నట్టు బంగారు వర్ణంలో తలుక్కుమంటూ మనకు ఆకాశంలో కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటారు గరుడస్వామివారు.
సాయం సంధ్యవేళ అవ్వడంతో దీపాలన్నీ టకటక వెలుగుతున్నాయండి. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఆ దీపాల కాంతిలో ఒక్కొక్కటి ఇంతకు ముందున్న అందం కాస్త మరింత మెరుగుపడింది అని అనిపించింది. చూడండి, అప్పటికి ఇప్పటికి వ్యూ ఎంత బాగా ఉందో. చాలా అందంగా చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇలా సాయంత్రం పూట రావటం చాలా మంచిదైంది. లేదంటే మార్నింగ్ వచ్చినట్లయితే ఈ అందాలు మనకు కనిపించవు అనిపించింది. చాలా బాగుంది చూడండి. ఇవన్నీ మాడ వీధులండి. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పులతో నడవకూడదు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇలా ఏర్పరిచారండి. 20 రూపీస్ ఈచ్. ఇప్పుడు మరో ఎగ్జైట్మెంట్ ప్లేస్ చూడబోతున్నామండి. అది జలనారాయణ స్వామివారి పుష్కరిణి. ఈ క్రమంలో మనకు ముందుగా భూవరాహ స్వామివారు ఎదురుగా దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటిగా కొలువైనటువంటి వరాహస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయాన్ని ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వెంకటేశ్వర స్వామి భక్తులు తనను దర్శనం చేసుకోబోయే ముందుగా వరాహస్వామినే దర్శనం చేసుకుంటారని వరాహస్వామికి వరం ఇచ్చారంట. ఇక్కడ కూడా అలాగే స్వామివారికి దర్శనం చేసుకోబోయే ముందర మనకు వరాహస్వామి దర్శనమిస్తారు. ఓం శ్రీ భూవరాహస్వామి నమో నమః. భూవరాహస్వామి పక్కనే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మనకు దర్శనమిస్తారు. యాదాద్రికి వెళ్లకుండానే మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు దర్శనమిచ్చి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఓం నమో నారసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అలాగే భూవరాహస్వామి వారికి మధ్యలో శ్రీ తాండవ కృష్ణుడు, అదేనండి కాళింది శ్రీకృష్ణుల వారు మనకు దర్శనమిస్తారు. చుట్టూ నక్షత్రం ఆకారంలో వాటర్ ఫౌంటైన్ నిర్మించబడింది, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇవన్నీ కూడా 10 నుంచి 12వ తారీఖుల మధ్యలో అన్నీ స్టార్ట్ అవుతాయంట. చాలా అందంగా ఉన్నాడు చూడండి శ్రీకృష్ణుల వారు. ఇప్పుడు మనం చూస్తున్నది నల్ల రాతితో తయారు చేసినటువంటి రాతి దీపస్తంభం. స్వామివారికి ఉత్సవాల సమయంలో దీపాలంకరణ నిమిత్తం దీనిని నిర్మించడం జరిగింది. ఇందులో 100కు పైగా దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంది. బహుశా ఇలాంటి దీపస్తంభం తెలంగాణ మొత్తంలో ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను నేను. ఈ రాతి దీపస్తంభం పక్కన నుండి మెట్ల ద్వారా మనం వెళ్ళినట్లయితే జలనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ జలనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి 2 మార్గాలు కలవు. ఒకటి వారాహస్వామి పక్క నుంచి వెళ్ళినా, లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపం పక్క నుంచి వెళ్ళినా మనం పై భాగంలో అంటే మొదటి అంతస్తులో నుంచి చక్కగా దర్శనం చేసుకోవచ్చును. అలాగే రాతి దీపస్తంభం పక్క నుండి వెళ్ళినట్లయితే క్రింది అంతస్తులో స్వామివారిని చక్కగా దర్శనం చేసుకోవచ్చును. ఇక్కడ నోటీస్ బోర్డులో జలనారాయణ స్వామి యొక్క కొలనులోకి భక్తులకు అనుమతి లేదు అని రాసి ఉంచారు. ఇక మనము జలనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. లోపలికి వెళ్ళగానే ఎంత అందంగా, ఎంత ముగ్ధ మనోహరంగా అనిపిస్తుందో ఆ లైటింగ్ వెలుగులో స్వామివారు అలా పచ్చటి నీళ్ళలో అలా తేలి ఆడుతుంటే ఎంత అందం. ఈ అందాన్ని చూడడం కోసమైనా మనం సాయంత్రం పూట వెళ్ళాలి అని అనిపిస్తుందండి. చాలా చక్కటి వ్యూ అండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకు అలాగే అనిపిస్తుంది కదండి. 4 వైపులా 4 మండపాలు చాలా చూడ చక్కగా ఎంతో అందంగా లైటింగ్తో దగదగలాడుతూ మెరుస్తున్నాయి. ఆ వెలుగులో స్వామివారు చాలా అందంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు నీటిలో. జనరల్గా ఇలాంటి పుష్కరిణిలో దేవీ దేవతలకు చక్ర స్నానాలు చేయించడం కోసమని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే శ్రీ జలనారాయణ స్వామి పుష్కరిణిలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆండాళ్ అమ్మవారికి, పద్మావతీ దేవికి చక్రస్నానం నిమిత్తం ఈ పుష్కరిణి ఏర్పరచడం జరిగింది. ఈ జల పుష్కరిణి చాలా ప్రత్యేకత కలది. అదెలా అంటే ఈ పుష్కరిణిలో అరుదైనటువంటి ప్రపంచంలో మొట్టమొదటిది నేపాల్లో, అటు తర్వాత 2వది మన భారతదేశం. అందులోనూ తెలంగాణలోని భువనగిరిలో, మానేపల్లి హిల్స్లో, స్వర్ణగిరిలో వెలిసినటువంటి ఈ జలనారాయణ స్వామి దర్శనమిస్తారు మనకు ఇక్కడ.
ఈ పుష్కరిణిలో 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడైతే వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉంటాయో అటువంటి పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చినటువంటి నీళ్లను తెచ్చి నింపారంట. భక్తులందరూ కూడా స్వామివారికి దక్షిణ రూపంలో రూపాయి కాయిన్స్, రాగి కాయిన్స్ వేస్తున్నారు. మేము కూడా ఇక్కడ కాయిన్స్ అయితే వేసామండి. జలనారాయణ స్వామి శేషశయనంలో చాలా ఆనంద ముఖంతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. 4 వైపులా మెట్లతో, 4 వేద మండపాలతో, తూర్పు ముఖంగా సూర్య భగవాన్ని కళ్ళు తెరిచి చూస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటారు. శేషశయనుడు మామూలుగా యోగ నిద్రలో దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం కళ్ళు తెరుచుకొని ఆనంద ముఖార విందంగా దర్శనమిస్తారు. అంతేకాదు, స్వామివారు ఒక చేత్తో చక్రం, మరో చేత్తో గద, రెండవ చేతిలో కమలం పుష్పం, మరొక చేతిలో శంఖం పట్టుకొని వ్యత్యస్త పాదార వింద శ్రీకృష్ణ అంటున్న విధంగా స్వామివారి కుడి పాదం ఎడమ పాదాల మీదుగా చాలా అందమైన భంగిమలో ఆనంద జలనారాయణుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. 60 టన్నుల నల్లరాయిని చెక్కగా శిల్పులు మనకి 25 టన్నుల జలనారాయణ స్వామి దర్శనమిచ్చారు ఈ పుష్కరిణిలో. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో స్వామివారికి, అమ్మవార్లకు జరుగుతున్నటువంటి చక్ర స్నానాలను తిలకించేందుకు 2000 మంది భక్తులకు పైగా ఒకేసారి దర్శనం చేసుకునే వీలుగా ఈ నిర్మాణాలను చేపట్టారు. అదేవిధంగా కింది భాగం నుండి చూసిన పై భాగంలో అంటే పై అంతస్తులో నుంచి చూసినా కానీ స్వామివారి అమ్మవార్ల దర్శనం చక్కగా జరుగుతుంది. చాలా అరుదైన నిర్మాణం ఇది, ఎంతో అందమైన నిర్మాణం, అందరికీ నచ్చే నిర్మాణం కూడా. ఇక్కడే సెల్ఫీ స్పాట్ కాబట్టి చాలామంది సెల్ఫీలకు ఇక్కడ చాలా ఇష్టంగా చూస్తున్నారు, ఎందుకంటే లైటింగ్స్ చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది కనుక. షార్ట్స్కి, వీడియోస్కి మంచి అడ్డాగా ఉందండి ఇదంతా కూడా. లైటింగ్స్ కూడా చాలా బాగుందండి, చుట్టుపక్కల అంతా కూడా లైటింగ్స్తో కలర్ఫుల్ లైటింగ్ చాలా బాగున్నాయి, కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ స్తంభాల పైన పురాతనమైనటువంటి శిల్పకళ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది అధునాతనంగా నిర్మించినప్పటికీ పురాతన శైలిని వాడటం విశేషం. ఇక ఇక్కడి నుండి బయటికి రాగానే మనకు అందరూ రిలాక్స్ అవుతూ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తింటూ, పులిహార ప్రసాదాలు తింటూ రిలాక్స్ అవుతున్నారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కౌంటర్ పక్కనే మనకి లడ్డూ ప్రసాదం కౌంటర్ కూడా ఉందండి. పులిహోర, లడ్డూ దొరుకుతున్నాయి ఇక్కడ. అటు పక్కగా మనకి డోనర్ ఎంట్రీ టికెట్స్ అండ్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కూడా దొరుకుతాయండి. డోనర్ ఎంట్రీ టికెట్ అంటే ఒక డోనర్ ఎంట్రీకి 1000 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వారితో పాటుగా ఇంకా ముగ్గురిని, అంటే టోటల్గా 4 మెంబర్స్ని లోపలికి పంపిస్తారు. అలాగే స్వామివారి శేషవస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని, అలాగే ఒక లడ్డూ ప్రసాదంగా ఇస్తారన్నమాట. డోనర్ ఎంట్రీ 1000 రూపీస్. అలాగే ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఇచ్చేసి స్పెషల్ దర్శనం ఉంటుంది, అది స్పెషల్ ఎంట్రీ అనమాట. ఆ టికెట్స్ ఇక్కడ దొరుకుతాయి. సర్వదర్శనం ఎలాగూ ఫ్రీనే. 1000 రూపీస్ విరాళం ఇచ్చి పూజ చేయించుకున్న వారు లోపల ఉత్తర ద్వారం గుండా ఇలా బయటికి వస్తున్నారు చూడండి. శేషవస్త్రాలను ధరించి ఆనంద మొహాలతో స్వామివారి చిత్రపటాలను తీసుకొని బయటకు వస్తున్నారు చూడండి. ఎంత సంతోషమో అలా పూజ చేయించుకొని రావటం అంటే. పూజా కార్యక్రమాలను ముగించుకొని ప్రశాంతంగా మాడవీధుల్లో కూర్చొని ప్రసాదాలను స్వీకరిస్తూ స్వర్ణగిరి అందాలను తిలకిస్తున్నారు భక్తులందరూ కూడా. ఉత్తర మాడవీధి నుండి దక్షిణ మాడవీధికి రాగానే మనకు ఎదురుగా సావిత్రమ్మ వంటశాల, కళ్యాణ మండపం, అలాగే గెస్ట్ రూమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. 4 వైపులు ఉన్న మాడవీధులు కూడా చాలా విశాలంగా, పీస్ఫుల్గా ఉన్నాయండి. అంతకన్నా ముందు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు దూడ, అలాగే ఐరావతాలు, చిన్న ఏనుగు, పెద్ద ఏనుగు, వాటికి చక్కగా శంకుచక్రాలు చెవుల మీద వేసేసి
మధ్యలో తిరునామాలను పెట్టి చాలా అందంగా ఉందండి. చూడముచ్చటగా ఉన్నాయి. అచ్చం అక్కడ జీవకళ ఉట్టిపడేలాగా అక్కడ నిజంగా ఉన్నాయా అన్నట్టుగానే ఉన్నాయి. కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళడానికి సెల్ఫీలు తీసుకోవడానికి మాత్రం ఛాన్స్ లేదు, నాట్ అలౌడ్. ఆ పక్కనే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనకు స్వర్ణాభరణాలతో చాలా చక్కగా దర్శనమిస్తుందండి. చూడండి. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమో నమః. నాకైతే స్వామివారి నిత్య కళ్యాణ వేదికను ఒక్కసారి తొందరగా చూసేయాలని ఉందండి. దీనికోసమైనా త్వరలోనే వస్తాను. ఎందుకంటే లోపల అమ్మవారు మధ్యలో గజలక్ష్మిలా ఉండి అష్టలక్ష్ముల తంజావూరు పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయంట, చూసిన వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు మనకు అలవలేదు కదా, నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళాలి అని ఉంది తొందరగా. దరిద్ర జనపోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. దేవాలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపైన గోవింద నామాలతో పాటు స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రివాస గోవింద అని యాదాద్రీశుణ్ణి, స్వర్ణగిరీశుణ్ణి భక్తులు స్మరించుకునే విధంగా లిఖించారు. ఇక్కడ మనకి ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడ బయట నుంచి చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. స్వామివారి కళ్యాణ మండపం అన్నమాట ఇది. ఒకేసారి 12,000 మంది భక్తులు కూర్చొని స్వామివారి పూజలు చేసుకునే విధంగా చాలా అందంగా నిర్మించబడుతుంది. ఇక్కడ స్వామివారి కీర్తిని, స్వామివారి విశిష్టతను గురించి తెలుపుతుంది. అమ్మవారి అలంకరణలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు. దక్షిణ మాడ వీధి అండి ఇదంతా కూడా. ఇక్కడ చూసారా, ఒక పెద్దావిడని లోపలికి వెళ్ళలేని వృద్ధురాలని లోపలికి తీసుకెళ్ళడానికి వీల్ చైర్ యూజ్ చేసి ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారండి. ఇలాంటి స్పెసిలిటీ ఇక్కడ మనకు కలదు. ఎవరైనా రానివారు ఉంటే వారి కోరిక మేరకు తీసుకొచ్చినట్లయితే ఇలా తీసుకెళ్లే సదుపాయం అయితే ఉంది, గమనించగలరు. ఇటు పక్కగా రథాన్ని ఉంచడం కోసమని ఒక మండపాన్ని అయితే ఏర్పరిచారు. స్వర్ణగిరి మాడవీధులలో ఉత్సవాల సమయంలో స్వామివారిని ఊరేగించడం కోసం అందమైన 40 అడుగులకు పైగా ఉన్నటువంటి టేకు రథాన్ని చాలా చక్కగా చెక్కించారు. ఈ టేకు రథం 4 అశ్వాలతో మధ్యలో రథసారథి చాలా అందంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అందమైన అలంకరణతో చూడముచ్చటగా ఉంది. చాలా చక్కటి కళాకృతిని ఏర్పరిచారు ఈ రథానికి. ఉత్సవాల సమయంలో స్వామివారిని, అమ్మవారిని స్వర్ణగిరి మాడవీధులలో ఊరేగించడానికి ఈ రథాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, సర్వదర్శనము అలాగే స్పెషల్ దర్శనము ఇక్కడి నుంచే మొదలవుతుంది. సాటర్డే మూలాన చాలామంది ఏ క్యూ అయినా ఫుల్గానే కనిపిస్తుందండి. దర్శనానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇక్కడ కూడా మొబైల్ని మనము కలెక్ట్ చేసుకోవడం కోసమని మొబైల్ కౌంటర్ను కూడా ఇక్కడ పెట్టారు. సమ్మర్ కదా, అందుకోసమని కూలర్లను కూడా అరేంజ్ చేశారండి, పెద్ద పెద్దగా కూలర్లు. బ్రహ్మోత్సవంలో సేవకు రుసుము చెల్లించిన భక్తులకు వేదాశీర్వచనం ఆలయంలో వారి పేరున అర్చన, వారి గోత్రనామాలతో వాహన సేవ ఉంటుంది. వారు వాహన సేవలో వాహనం ముందు నడిచే ప్రథమ అర్హతతో పాటు ప్రసాదం ఇత్యాదివి పొందగలరు. ఈ స్కానర్లో చేయొచ్చంట అమౌంట్. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చూశారు కదండి, ఇవన్నీ కూడా స్వర్ణగిరి గుడి బయట ఉన్నటువంటి స్పెషల్స్. టెంపుల్ లోపల స్వామివారిని సరిగా దర్శించుకోలేకపోయినా లేక లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం పొందటం కోసం ఏర్పరిచిందే ఈ విమాన వెంకటేశ్వర స్వామి యొక్క శిఖరం. ఇక్కడ మనకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అదే విమాన వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని చూసి నమస్కరించుకున్నందువల్ల గుడి లోపలికి వెళ్ళి మూల విరాట్టును దర్శించుకున్న పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. చూశారు కదండి,
స్వర్ణగిరి చుట్టూ ఉన్నటువంటి ప్రత్యేకతలు, మాడవీధులు, పుష్కరిణిళ్ళు అలా చాలా అందంగా ఉన్నాయి. అంతేకాదండి, లోపల అంతకన్నా అద్భుతాలు, అందాలు ఉన్నాయి. అవి తప్పక వీక్షించండి. ఎక్కడ లేని విధంగా అటు 10 చేతులు ఇటు 10 చేతులతో నాట్యం చేస్తున్నటువంటి మదన గోపాలుడు చాలా అందంగా దర్శనమిస్తారు. స్వామివారు అమ్మవారులతో పాటుగా దీపాల మండపాలు, స్వామివార్లకు సంబంధించిన వాహన సేవలను నిలుపుకునే మండపాలు, స్వామివారి యాగశాలలు, అలా ఎన్నో మండపాలు ఉన్నాయండి. అద్దాల మండపాలు, అల్లుబండ, మనోపిష్ట పలక అని కూడా అంటారు. ఈ పలకపైన స్వామివారికి ఏదైనా కోరిక విన్నవించుకోవాలనుకుంటే ఈ పలకపైన రాస్తే తీరుతాయంట. బంగారు బావి కూడా ఉంది. ఇందులో నుంచే స్వామివారికి సంబంధించిన నీటిని వాడతారంట. ఇలా చాలా రకాలైన అద్భుతాలు ఉన్నాయండి. ఒక్కసారి దర్శించి తరించండి. స్వర్ణగిరి దేవాలయంలో కొన్ని విషయాలు నాకైతే నచ్చలేదండి, నా పర్సనల్గా. అవేంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్గా ఇలా పెట్టడం నాకు నచ్చలేదు. సెల్ఫీగా స్టిక్ పెట్టేసుకొని అలా వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి, ఇది సిటీకి దగ్గరలో ఉంది, కాలేజీ స్టూడెంట్స్ ఏంటి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇలా అంటే డివోషనల్ మూడ్ లేకుండా ఎంటర్టైన్ పైనే ఉండేలాగా కొన్ని అయితే ఉన్నాయి. అవి నచ్చలేదు. పైగా అవుట్ సైడ్ ఫుడ్ అలో చేస్తున్నారు. ఇంకా ఏంటంటే కూల్ డ్రింక్స్, కోకా-కోలా అలాంటి ఆర్టిఫిషియల్ డ్రింక్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. కావలసినన్ని మంచినీళ్ళ సదుపాయం కూడా తక్కువే ఉందనిపించింది. అలాంటివి పెట్టొచ్చు ఎక్కడైనా. కింద కూడా కూల్ డ్రింక్స్ ఉన్నాయి, గోలీ సోడాలు ఉన్నాయి తప్ప మంచినీళ్ళు కింది ప్రాంతంలో అంటే గుడి బయట మాత్రం లేవండి ఎక్కడా కూడా. కావలిస్తే ఇలాంటివి ఏర్పాటు చేయొచ్చండి. మనం కొందామన్నా వాటర్ బయట దొరకట్లేదు. ఎండాకాలం కాదండి, చాలా దాహంగా ఉంది. సో ఇవ్వండి నా పర్సనల్గా నాకు నచ్చని విషయాలు. అయితే ముందు ముందు ఇలాంటివి తీసేయొచ్చు అనే నమ్మకం అయితే నాకు ఉందండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా చందమామకి దిష్టి చుక్కలు అనిపించింది. కానీ ఏదైనా చందమామే కదండి. ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే 4 గంటల ప్రాంతంలో సాయంత్రం వేళ వెళ్ళినట్లయితే ఉదయం పూట వ్యూ అలాగే సాయంత్రం పూట వ్యూ కూడా చూడొచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నవి దశమండపాలండి. ఈ దారిలో కొంతమంది వృద్ధులు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కానీ ఉన్నట్లయితే ఈ దారి గుండా తీసుకెళ్తారనమాట. చాలా అందంగా ఉంది చూడండి. వ్యూ ఎంత చక్కగా ఉందో అసలు మనం మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చక్కగా ఉందండి. భారతదేశంలో ఉన్నటువంటి 108 మహాపుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చినటువంటి నీరుని, అలాగే 108 పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చిన మహిమాన్వితమైన మట్టిని తీసుకొచ్చి స్వర్ణగిరి గర్భాలయం క్రింద బంగారు యంత్ర ప్రతిష్టాపన చేసి మరీ నిర్మించారంట. అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కోరినప్పుడు కోరికలు తప్పక అన్ని అభిష్టాలు తీరుతాయంట. ఎటువంటి అరిష్టాలైనా బాధలైనా ఖచ్చితంగా తొలగిపోయి ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు తప్పక తీరుతాయని భక్తులు ఇప్పటికే నమ్ముతున్నారు. సో మీరు కూడా స్వామివారిని దర్శించి తరించగలరు. ఇంత దూరం వచ్చి తిరునామాలు పెట్టుకోకపోతే తృప్తి ఉండదు కదండి. మేము వచ్చేటప్పుడు లేరండి, వీళ్ళకి లోపటి వరకు ఎంట్రీ లేదు. సో గేట్ దగ్గరే ఉంటున్నారనమాట. ఈచ్ 5 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ ఆ స్వామివారి తిరునామాలు ధరిస్తే కానీ మనకు తృప్తి ఉండదు కదా. సో మేము ఎగ్జిట్ అయ్యే టైంలో ఈ తిరునామాలను ధరించాము. నమో వెంకటేశ. ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే అయిందండి. చూశారు కదండి స్వర్ణగిరి యొక్క అందాలని, అలాగే దేవాలయం యొక్క ప్రాముఖ్యత విశేషాలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మన వీడియోని ఇదే మొదటిసారి చూసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో త్వరలోనే కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్, టేక్ కేర్, సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ నమః.